నిజంగా అమెరికా, జపాన్, చైనా, జర్మనీ ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు టాప్ 10 రిచెస్ట్ నేషన్స్లో ఉన్నాయని అనుకుంటున్నారా? అస్సలు కాదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేశం పేరు విన్నారంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అది ఒక చిన్న దేశం. ఈ లిస్ట్లో ఉన్న కొన్ని దేశాలని మ్యాప్లో వెతకడం కూడా చాలా కష్టం. కానీ అక్కడ ప్రతి ఒక్క మనిషి మనం జీవితకాలంలో సంపాదించలేనంత డబ్బుని ప్రతి సంవత్సరం సంపాదిస్తున్నారు. అందుకే ఫ్రెండ్స్, రెడీగా ఉండండి. ప్రపంచంలో టాప్ 10 రిచెస్ట్ నేషన్స్ ఏవో చూద్దాం. నన్ను నమ్మండి, నెంబర్ 1 దేశం పేరు వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. సరే, ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. రిచెస్ట్ అంటే అర్థం ఏంటి? రిచెస్ట్ అంటే ముఖేష్ అంబానీ లాంటి వ్యక్తి కాదు. మనం దేశాల గురించి మాట్లాడుకుంటున్నాం, అది మాత్రం మర్చిపోకండి. చాలామంది అది జీడిపి అనుకుంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఒక దేశంలో మొత్తం ఎంత డబ్బు తయారవుతుంది అనేది. చైనా జీడిపి $19 ట్రిలియన్, అమెరికా జీడిపి $28 ట్రిలియన్. అలా చూస్తే అమెరికానే రిచెస్ట్ నేషన్ కదా? కానీ కాదు. అలా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఇలా ఊహించుకోండి, ఒక పెద్ద ఫ్యామిలీలో 100 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళ మొత్తం ఆదాయం ₹1,00,00,000. ఇంకో చిన్న ఫ్యామిలీలో నలుగురే ఉన్నారు, వాళ్ళ ఆదాయం 50 లక్షలు. ఈ రెండిట్లో ఏ ఫ్యామిలీ ఎక్కువగా ఆనందంగా ఇంకా హాయిగా జీవించగలుగుతుంది? పక్కాగా ఆ చిన్న ఫ్యామిలీయే. అందుకే మనం ఎక్స్పర్ట్స్ యూజ్ చేసే ఒక సీక్రెట్ మెట్రిక్ని వాడాలి. అదే పీపీపీ, అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. దీన్నే జీడిపి పర్ క్యాపిటా అని కూడా అంటుంటారు. పెద్ద పదాలు యూజ్ చేశానని భయపడకండి, చాలా సింపుల్గా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒక దేశం మొత్తం ఆదాయాన్ని అక్కడ జనాభాతో భాగిస్తే, అంటే డివైడ్ చేస్తే, ఆ నెంబర్నే పీపీపీ అంటారు. అక్కడ బ్రతకడానికి అయ్యే ఖర్చు కూడా లెక్కలోకి తీసుకుంటారు. అంటే అమెరికాలో $1తో మనం ఏం కొనగలం, అలాగే ఇండియాలో ఏం కొనగలం అనే తేడాని బట్టి అడ్జస్ట్ చేస్తారు. ఇది ఒక దేశం సంపదకి అసలైన కొలమానం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ మ్యాజిక్ లెన్స్తో ప్రపంచాన్ని చూద్దాం. కౌంటౌన్కి రెడీగా ఉండండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్ దేవరకొండ. వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 10 బ్రునై మన లిస్ట్లో 10వ స్థానంలో ఉంది. బ్రునై అసలు ఎక్కడైనా ఈ పేరు విన్నారా? ఇది బోర్నియో అనే ద్వీపంలో చిన్న దేశం. జనాభా కేవలం 4 లక్షల చిల్లర ఉంటారు. మన హైదరాబాద్లో కేపీహెచ్బి కాలనీలో ఉన్నంత మంది కూడా ఉండరేమో. అయితే వాళ్ళ జీడిపి పర్ క్యాపిటా ఎంతో తెలుసా? సుమారు $75,000. అంటే సాధారణంగా ప్రతి మనిషి సంవత్సరానికి ₹62 లక్షల సంపాదిస్తున్నారు. దానికి రహస్యం చాలా సింపుల్, క్రూడ్ ఆయిల్. ఈ చిన్న దేశం కింద ఎంతో క్రూడ్ ఆయిల్ ఉంది. అక్షరాలుగా అది నూనె సముద్రం మీద తేలుతుందని చెప్పొచ్చు. వాళ్ళ సుల్తాన్ హసన్ అల్ బోల్కియా ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన రాజులలో ఒకరు. ఆయన కార్ కలెక్షనే సుమారుగా 7,000 కార్లు ఉంటాయంట. అందులో 600 కేవలం రోల్స్ రాయ్స్ కార్లే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ దేశం ఎంత రిచెస్ట్ అని. ఈ ఆయిల్ సంపద వల్ల బ్రునై ప్రజలకి చాలా లాభాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఉచితంగా ఎడ్యుకేషన్ అలాగే హెల్త్ కేర్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. ఇది సంపూర్ణంగా రాజరికం, అంటే ఫుల్ టు మొనార్కీ. అక్కడ డెమోక్రటిక్ అనేది అస్సలు ఉండదు. అంటే సుల్తాన్ చెప్పిందే శాసనం. వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు. సో డబ్బులు ఉన్నాయి కానీ వాటిని అనుభవించేందుకు అక్కడ స్వేచ్ఛ మాత్రం ఆ దేశ ప్రజలకు కరువైందనే చెప్పొచ్చు. నెంబర్ 9 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సరే, ఇప్పుడు లిస్ట్లోకి ఒక పెద్ద ప్లేయర్ వచ్చాడనే చెప్పాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అమెరికా అంత పవర్ఫుల్గా ఉంది కానీ నెంబర్ 9లో ఎలా ఉండగలుగుతుంది? మన సీక్రెట్ మెట్రిక్ గుర్తుంది కదా, జీడిపి పర్ క్యాపిటా. అమెరికా జీడిపి పర్ క్యాపిటా సుమారుగా $85,000. ప్రతి వ్యక్తి సుమారు $70 లక్షల సంవత్సరానికి సందేహం లేదు సంపాదిస్తున్నారని చెప్పాలి. ఇది చాలా పెద్ద నెంబరే. యుఎస్ అనేది ఇన్నోవేషన్కి, టెక్నాలజీకి, ఇంకా ఫైనాన్స్కి ఒక పెద్ద హబ్ అనే చెప్పాలి. హాలీవుడ్ నుంచి సిలికాన్ వ్యాలీ వరకు ప్రపంచమంతా అమెరికా ఆలోచనల మీదే నడుస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద మెలిక ఉంది. అమెరికాలో తేడాలు చాలా ఎక్కువగా ఉంటాయి. డబ్బున్న వాళ్ళు అతి ధనవంతులు, కానీ ఆదాయంలో అసమానతలు చాలా ఎక్కువ. ఇక్కడ హెల్త్ కేర్ అనేది చాలా కాస్ట్లీ. స్టూడెంట్స్ లోన్స్ కూడా ఇది ఒక పెద్ద సమస్యనే చెప్పాలి. అందుకే యావరేజ్ నెంబర్ బాగున్నప్పటికీ అందరి బ్రతుకులు అలానే ఉండవు. అందుకే ఈ లిస్ట్లో పైన ఉన్న దేశాలు ఇంకా ప్రత్యేకం. అవి చిన్నవే అయినా సంపదని ప్రజలకి పంచడంలో బెటర్. నెంబర్ 8 సెయింట్ మ్యారినో. సెయింట్ మ్యారినో ఎక్కడుందో తెలుసా? ఇటలీ దేశాన్ని చుట్టూ ఉన్న ఒక చిన్న కొండ మీద ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రిపబ్లిక్ ఇది, మరి అత్యంత చిన్న దేశాల్లో ఇదొకటి. జనాభా కేవలం 34,000. మన సిటీలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎంతమంది ఉంటారో సేమ్ అంతే పాపులేషన్.
కానీ వాళ్ళ జీడిపి పర్ క్యాపిటా ఎంతో తెలుసా? $87,000 కన్నా ఎక్కువే. ఇది ఎలా సాధ్యం? హౌ ఇస్ దిస్ పాసిబుల్? సెన్ మెరినో ఎకానమీ ఒక పర్ఫెక్ట్ మిక్చర్ అని చెప్పొచ్చు. ఇక్కడ టూరిజం చాలా పెద్దది. ఈ అందమైన కొండ మీద ఉన్న దేశాన్ని చూడడానికి జనాలు విపరీతంగా వస్తారు. బ్యాంకింగ్ ఇంకొక రహస్యం. ఇది ఒక స్థిరమైన తక్కువ పన్నులున్న దేశం. అందుకే చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళు నాణ్యమైన సెరామిక్స్ ఇంకా ఎలక్ట్రానిక్స్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. అందుకే ఈ దేశం జీడిపి అంత ఎక్కువగా ఉంది. సెన్ మెరినో ఒక బొటిక్ దేశం అన్నమాట. చిన్నది, అందుకే మేనేజ్ చేయడం చాలా ఈజీ. చాలా స్థిరమైంది. ఇంక ఇక్కడ నేరాలు కూడా చాలా తక్కువ. ఈ మైక్రో స్టేట్ మోడల్ చూడడానికి చిన్నగా కనిపించినా చాలా బలమైందని ప్రూవ్ చేస్తోంది. నెంబర్ 7 ఏదో తెలుసా? నార్వే. గడ్డకట్టే చలికాలం, నెలల తరబడి చీకటి, అయినా కూడా ప్రపంచంలోనే అత్యంత అందమైన మరియు ధనవంతమైన దేశాల్లో ఇదొకటి. అదే నార్వే. నార్వే జీడిపి పర్ క్యాపిటా సుమారు $92,000. అంటే సాధారణంగా ప్రతి ఒక్కరు 76 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వీళ్ళ సీక్రెట్ సాస్ కూడా ఆయిలే. 1960స్లో నార్త్ సీలో వాళ్ళకి అపారమైన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ నిధులు దొరికాయి. ఒక్క రాత్రిలోనే వాళ్ళ తలరాతలే మారిపోయిందని చెప్పొచ్చు. కానీ ఇక్కడే నార్వేకి బ్రునైకి మధ్య తేడా ఉంది. నార్వే ఈ డబ్బంతా బ్రునై లాగా ఒక సుల్తాన్ చేతిలో పెట్టలేదు. వాళ్ళు ఒక అద్భుతమైన పని చేశారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద సోవరెన్ వెల్త్ ఫండ్ ని క్రియేట్ చేశారు. అంటే ఒక పెద్ద నిధిని ఏర్పాటు చేసి ఆయిల్ డబ్బంతా అందులో పెట్టారు. ప్రపంచం అంతా పెట్టుబడులు పెట్టారు. ఈ రోజు ఆ నిధి విలువ $1.6 ట్రిలియన్. ఈ డబ్బుతో వాళ్ళు తమ ప్రజలకి అద్భుతమైన సౌకర్యాలు కూడా ఇస్తున్నారు. ఉచితంగా వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, ఆశ్చర్యపరిచే హెల్త్ కేర్, ఇంకా మరియు గొప్ప సోషల్ సెక్యూరిటీ, భవిష్యత్ తరాల కోసం కూడా ప్లాన్ చేశారు. ఇది కేవలం సంపద కాదు, ఇది తెలివనే చెప్పొచ్చు. నెంబర్ 6 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సుఖ నుంచి స్వర్గాన్ని ఎలా సృష్టించాలో చూడాలంటే ఈ దేశానికి వెళ్లాల్సిందే. యుఏఈ జీడిపి పర్ క్యాపిటా ఎంతో తెలుసా? $94,000. మనం యుఏఈ అనగానే దుబాయ్ అండ్ అబుదాబి గుర్తొస్తాయి. బుర్జ్ ఖలీఫా, పెద్ద పెద్ద మాల్స్, బంగారు పూత పూసినవి అన్నీ. అవును, వాళ్ళ సంపదకి మొదటి కారణం ఆయిలే, దానిలో సందేహం లేదు. కానీ యుఏఈ నాయకులకి ఒక విషయం బాగా అర్థమైంది. ఆయిల్ అనేది ఎప్పటికీ ఉండదు. అందుకే వాళ్ళు చాలా గొప్ప పని చేశారు. ఆయిల్ డబ్బుతో ఆయిల్ లేని భవిష్యత్తుని కూడా నిర్మించుకున్నారు. వాళ్ళ దేశాన్ని ఒక గ్లోబల్ హబ్గా మార్చేశారు. టూరిజం, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఫినాన్స్. అంటే ఇక్కడ జీరో ఇన్కమ్ ట్యాక్స్ పాలసీ ఉంది. సో దానివల్ల ప్రపంచంలో ఉన్న ఎన్నో కంపెనీస్ ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. ఈరోజు దుబాయ్ ఎకనామీలో ఆయిల్ వాటా 1% కంటే తక్కువే. వాళ్ళు వాళ్ళ తలరాతనే మార్చేశారని చెప్పాలి. అసలైన విజన్ అంటే ఇదే. నెంబర్ 5 స్విట్జర్లాండ్. ఆల్ప్స్ పర్వతాల మధ్యలో దాక్కున్న ఒక చిన్న దేశం. స్విట్జర్లాండ్ జీడిపి పర్ క్యాపిటా $95,000 కన్నా ఎక్కువ. ప్రతి మనిషి సాధారణంగా సంవత్సరానికి 80 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. వీళ్ళ ఎకనామీ అంత హై వాల్యూగా ఇంకా నాణ్యంగా ఉండడానికి కారణం వీళ్ళ ఎక్స్పోర్ట్స్ అనే చెప్పాలి. రోలెక్స్ వాచ్, లిండ్ చాక్లెట్, మేడ్ ఇన్ స్విట్జర్లాండ్ అంటే ఒక బ్రాండ్. ఇలాంటి ఎన్నో వస్తువులు వాళ్ళు స్విట్జర్లాండ్లో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ అసలైన రహస్యం వాళ్ళ ప్రధాన వ్యాపారం బ్యాంకింగ్. శతాబ్దాలుగా స్విట్జర్లాండ్ రాజకీయంగా తటస్థంగా ఉంది. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నా వాళ్ళు ఏమి పట్టించుకోకుండా ఉండిపోయారు. ఈ స్థిరత్వం మరియు వాళ్ళ కట్టుదిట్టమైన బ్యాంకింగ్ రహస్య చట్టాలు ప్రపంచంలో ధనవంతులు వాళ్ళ డబ్బుని దాచుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి సరైన చోటుగా చేసింది. వాళ్ళు సుమారు 7 ట్రిలియన్ విలువైన ప్రపంచ ఆస్తులను మేనేజ్ చేస్తారు. ప్రపంచంలో ఉన్న ఆఫ్ షోర్ సంపదలో 4 వంతు ఇక్కడే ఉంది. ఈ మనీ మేనేజ్మెంట్తోనే వాళ్ళు సూపర్ రిచ్ అయ్యారు. నెంబర్ 4 ఖటార్. 30 సంవత్సరాల క్రితం ఇది ముత్యాలు వేట చేసే, అలాగే చేపలు పట్టే ఒక సామాన్యమైన ప్రదేశం. ఈ రోజు వాళ్ళ జీడిపి పర్ క్యాపిటా $114,000. అంటే ప్రతి మనిషి సాధారణంగా 95 లక్షల రూపాయలు సంవత్సరానికి సంపాదిస్తున్నాడు. ఇది కేవలం ఆయిల్ నేషనే కాదు, ఆయిల్ కన్నా శక్తివంతమైన దేశం అని కూడా చెప్పొచ్చు. న్యాచురల్ గ్యాస్. ప్రపంచంలోనే 3వ వంతు న్యాచురల్ గ్యాస్ నిధులు ఖటార్లోనే ఉన్నాయి. ప్రపంచానికి కావాల్సిన శక్తిలో పెద్ద భాగం ఇక్కడే ఉందని కూడా చెప్పొచ్చు. వాళ్ళు ప్రపంచానికి ఎనర్జీ ల్యాండ్ లార్డ్స్ లాంటి వాళ్ళు. మరియు నార్వే లాగా వాళ్ళు కూడా ఈ డబ్బుని ఖటార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అనే ఫండ్లో పెట్టి ప్రపంచం అంతా ఇన్వెస్ట్ చేస్తున్నారు. లండన్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఫేమస్ ఫుట్బాల్ క్లబ్స్, కార్ కంపెనీస్ చాలా వరకు వాళ్ళవే. మిగతా గల్ఫ్ దేశాల్లాగే ఖటార్ ప్రజలకి అద్భుతమైన లాభాలు దొరుకుతాయి. పన్ను లేదు, అంతా ఉచితం. కానీ మళ్ళీ చెప్తున్నా, ఇది కట్టుదిట్టమైన చట్టాలున్న రాజరికం, బంగారు పంజరం అనుకోవచ్చు. నెంబర్ 3 సింగపూర్. ఒక దేశానికి సహజ వనరులు లేవు, నీళ్లు కూడా పక్క దేశం నుంచి తీసుకోవాలి. కేవలం 60 సంవత్సరాల క్రితం అది ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ.
బట్ ఈరోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ నేషన్ సింగపూర్. సింగపూర్ జీడిపి పర్ క్యాపిటా ఊహకందనిది. $134,000. సాధారణంగా ఒక్కో మనిషి ₹1,00,00,000 వరకు సంపాదిస్తారు ఒక్క సంవత్సరానికి. దానికి సమాధానం ఒకటే పదం, దూరదృష్టి. వాళ్ళ నాయకుడు లీ క్వాన్కి ఒక పిచ్చి కల ఉండేది. ఈ చిన్న వనరులు లేని ద్వీపాన్ని ప్రపంచంలోనే అత్యంత బిజినెస్ ఫ్రెండ్లీ ప్రదేశంగా మార్చాలని అనుకున్నాడు. తక్కువ పన్నులు, 0% కరప్షన్, గట్టి చట్టాలు, భద్రత. ప్రపంచంలో ఉన్న అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ని తమ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టడానికి చాలా ఆకర్షించాయనే చెప్పాలి. వాళ్ళు ఏషియాకి ఫైనాన్షియల్ హబ్గా మారారు. ప్రపంచంలోనే అత్యంత బిజీ పోర్ట్ కూడా ఇక్కడే ఉంది. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్కి కేంద్రంగా మారింది సింగపూర్. ప్రపంచ స్థాయి విద్యతో అత్యంత నైపుణ్యం ఉన్న వర్క్ ఫోర్స్ను తయారు చేశారు. రిచ్ అవ్వడానికి మనకు ఆయిల్ ఆర్ బంగారం అవసరం లేదు, కేవలం బ్రెయిన్స్ అండ్ ఒక ప్లాన్ ఉంటే చాలని సింగపూర్ ప్రూవ్ చేసింది. ఇంకా నెంబర్ 2 ఐర్లాండ్. ఐర్లాండ్ జీడిపి పర్ క్యాపిటా పిచ్చెక్కించేలా $140,000 ఉంది. అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఈ రహస్యం వెనుక అత్యంత వివాదాస్పదమైన, అద్భుతమైన ఒక ఆర్థిక వ్యూహం కూడా ఉందని చెప్పొచ్చు. అదే కార్పొరేట్ ట్యాక్స్. ఐర్లాండ్ తమ కార్పొరేట్ పన్ను రేట్ని చాలా తగ్గించి పెట్టింది. అది కేవలం 12.5%. అందుకే చాలా వరకు అమెరికా టెక్ కంపెనీస్ లైక్ యాపిల్, గూగుల్, మెటా, ఫిజర్ తమ యూరోపియన్ హెడ్ క్వార్టర్స్ని ఐర్లాండ్కి షిఫ్ట్ చేశారు. సో ఈ కంపెనీస్ యూరోప్లో సంపాదించే $1,00,00,000 అంతా ఐర్లాండ్ జీడిపిలో కనిపిస్తుంది. ఈ వ్యూహాన్ని ద సెల్టిక్ టైగర్ అంటారు. దీన్ని వాళ్ళ ఐర్లాండ్ ఎకానమీ రాకెట్లా పైకి వెళ్ళేలా చేసింది. చాలామంది ఇది కేవలం ఒక ట్యాక్స్ ట్రిక్ అని విమర్శిస్తూ ఉంటారు, కానీ నెంబర్స్ అబద్ధాలు చెప్పవు. కాగితాల మీద ఐర్లాండ్ ప్రపంచంలో 2వ అత్యంత ధనవంతమైన దేశం. అందరం ఎదురు చూస్తున్న క్షణం. ప్రపంచంలోనే నెంబర్ 1 అత్యంత ధనవంతమైన దేశం. అది అమెరికా కాదు, చైనా కాదు, అది యూరోప్లో ఉన్న ఒక చిన్న దేశం. మన హైదరాబాద్ సిటీ కంటే చాలా చిన్నది. అదే నెంబర్ 1లో ఉన్న లుక్సెంబర్గ్. ఇది ఒక ల్యాండ్లాక్డ్ కంట్రీ. అవును, లుక్సెంబర్గ్ జనాభా కేవలం 6.5 లక్షలు, కానీ వాళ్ళ జీడిపి పర్ క్యాపిటా ఊహించలేనంతగా ఉంది. $144,000. అంటే సంవత్సరానికి ప్రతి ఒక్క మనిషి, పిల్ల, పెద్ద, ముసలి సాధారణంగా ₹1,20,00,000 సంపాదిస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? లుక్సెంబర్గ్ అనేది మనం ఈ లిస్ట్లో చూసిన అన్ని విషయాల యొక్క కాంబినేషన్ అని చెప్పొచ్చు. స్విట్జర్లాండ్ అండ్ ఐర్లాండ్ లాగే ఇది ఒక పెద్ద ఫైనాన్షియల్ హబ్. అలాగే ట్యాక్స్ కూడా చాలా తక్కువ. ప్రపంచంలో ఉన్న అన్ని ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, బ్యాంక్స్ ఇంకా కంపెనీస్ పన్ను సేవ్ చేసుకోవడానికి ఇక్కడ రిజిస్టర్ అవుతాయి. యూరోప్లో ఉన్న చాలా మంది స్కిల్డ్ వర్కర్స్ ఇక్కడ పనిచేయడానికి వస్తారు. ఈ చిన్న దేశం ప్రపంచానికి ఒక ఫైనాన్షియల్ టోల్ గేట్ లాంటిది. ఆ టోల్ మాత్రం చాలా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే మనందరం ఎదురు చూస్తుంది మన ఇండియా ఏ స్థానంలో ఉంది, మన ఇండియా పర్ క్యాపిటా జీడిపి ఎంత అని. మన ఇండియా జీడిపి పర్ క్యాపిటా $2,696. అంటే ఇది ప్రపంచంతో పోలిస్తే చాలా తక్కువే. బట్ ఇండియా ఇప్పుడిప్పుడే తన స్థాయిని పెంచుకుంటుంది. మనం కూడా 0% కరప్షన్, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి ట్యాక్స్ తగ్గించడం, ఇలాంటి మెజర్స్ తీసుకుంటే ఫ్యూచర్లో ఇండియా కూడా ఒక గ్లోబల్ హబ్గా మారుతుంది. సో ఈరోజు వీడియోలో మనం నేర్చుకుంది ఏంటంటే, ప్రపంచంలో రిచ్ అవ్వడానికి ఆ కంట్రీ సైజ్ ముఖ్యం కాదు, పెద్ద ఆర్మీ ఆర్ ఎక్కువ జనం ఉండాల్సిన అవసరం కూడా లేదు. కావాల్సింది ఒక స్ట్రాటజీ. అది ఆయిల్ అవ్వచ్చు, తెలివైన ట్యాక్స్ పాలసీలు అవ్వచ్చు, రాజకీయంగా స్థిరత్వం అవ్వచ్చు, లేదా కేవలం ఒక గొప్ప దూరదృష్టి అవ్వచ్చు. ఈ లిస్ట్లో ఉన్న దేశాలు మనకి అవే చెప్తున్నాయి. చిన్నగా ఉన్న ఆలోచనలు పెద్దగా ఉంటే ఎవరైనా సరే ప్రపంచంలో రిచెస్ట్ నేషన్గా ఎదగొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.